వెల్కమ్ టు రామయ్య ఐఐటి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో బేసిక్ ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ చూసాం కదా. ఈ వీడియోలో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్ అనేవి చూస్తాం. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి a power m ఇంటూ a power n. దీన్ని ఫస్ట్ మనం a power m ఇంటూ a power n అని చదువుతున్నాం కదా. ఇందులో ఏని ఏమంటామంటే బేస్ అంటాం, ఎంని పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటాం. ఏని బేస్ అంటాం, ఎం ఆర్ ఎన్ను ఏమంటామంటే బేస్ ఎం ఆర్ ఎన్ అని పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటాం. ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ ఫార్ములాస్ అనేవి చూస్తున్నాం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఇవన్నీ నెక్స్ట్ 6th క్లాస్ నుండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సెకండ్ ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. థర్డ్ వన్ ఏ పవర్ ఎం divided by a power n is equals to a power m minus n if m greater than n. ఇక్కడ m వాల్యూ అనేది n వాల్యూ కంటే లార్జర్గా ఉన్నప్పుడు a పవర్ m మైనస్ n అంటాం. మరి n వాల్యూ అనేది లార్జ్గా ఉన్నప్పుడు 1 a పవర్ n మైనస్ m. కండిషన్ ఇఫ్ n గ్రేటర్ దెన్ m ఆర్ m లెస్ దెన్ n ఎలాగైనా చెప్పచ్చు. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ కండిషన్ ఏంటంటే ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు n. m అండ్ n వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ a ఇంటూ b ఇంటూ c హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ b power m into c power m. Anything power 0 equals to 1. Anything power 0 is equals to 1. దేనికైనా పవర్లో అంటే ఏ నెంబర్కైనా పవర్లో 0 ఉంది అంటే దాని వాల్యూ 1 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. ఏ నెంబర్కైనా పవర్లో 0 ఉంది అంటే దాని వాల్యూ అనేది 1 అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ n. దెన్ m ఈజ్ ఈక్వల్స్ టు n. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఈక్వల్. ఫస్ట్ ప్రోడక్ట్ కండిషన్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ n మైనస్ m. కండిషన్ వచ్చేసి ఇఫ్ n గ్రేటర్ దెన్ m. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. కండిషన్ m ఈక్వల్స్ టు n. a ఇంటూ b ఇంటూ c హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ b పవర్ m ఇంటూ c పవర్ m. ఇక్కడ పవర్ ఎమ్ని ఏకి బీకి సికి మూడింటికి అప్లై చేస్తాం. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ n. దెన్ m ఈక్వల్స్ టు n. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఈక్వల్. ఎనీథింగ్ ఏ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఆర్ మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ n. ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్ చూసాం కదా. వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.